మామూలు ఫ్రెండ్షిప్ చేసాం, హలో హాయ్ వరకు అంటే అది ఒక విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫ్రెండ్షిప్ లో రిస్క్స్ తీసుకొని ఆ ఫ్రెండ్షిప్ ఒక వాల్యూ ఇవ్వాలి, ఆ ఫ్రెండ్షిప్ ఒక అర్థం ఇవ్వాలని ఎప్పుడు మనం ప్రయత్నిస్తామో అప్పుడు తప్పకుండా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్న నాకు ఏంటంటే, గురువు గారు ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అని చెప్పేసి అడిగిందనమాట. దీనికి అనుసంధానంగా ఒక చిన్న జోక్ అనుకుంటా, కానీ అది ఒక చక్కటి మెసేజ్ మనకి ఇవ్వగలదనమాట. ఒక చిన్న చేప పిల్ల వాళ్ళ అమ్మను అడుగుతుందనమాట, అమ్మ మనము ఫిష్ కదా, మనం జనాల్లాగా ఈ మనుషుల్లాగా మనం కూడా బయట ఉండొచ్చు కదా, ఎందుకు మనం బయట ఉండట్లేదు, మనం నీటిలోనే ఎందుకు ఉంటాం అనేసి అంటే, అప్పుడు ఆ ఫిష్ యొక్క తల్లి ఏం చెప్తుందంటే, అమ్మ అక్కడ ఓన్లీ భూమి మీద కేవలం షెల్ ఫిష్ వాళ్ళకే ప్లేస్, అది ఫిష్కి అక్కడ ప్లేస్ లేదమ్మా, ఫిష్ ఇక్కడే సేఫ్ అమ్మా అని చెప్పేసి సమాధానం చెప్తుందంటే, అటువంటి భూమి మీద మనం ఉన్నాం అనమాట. అంటే ఎటు చూసినా ఒక సెల్ఫిష్ ప్రపంచం మధ్యన మనం ఉన్నాం. కానీ మిత్రమా, మనకి ఏ రిలేషన్ నిలబడాలన్నా సరే ఆ రిలేషన్కి ఒక ఫ్రెండ్షిప్ అన్నది యాడ్ చేస్తే జీవితం చాలా బాగుంటుంది. దానికి సంబంధించిన ఆ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. ఫ్రెండ్షిప్లో చివరి వర్డ్ ఉంది కదా, షిప్, SHIP. ఆ షిప్ తీసుకోండి మీరు. షిప్ కానీ మనకి హార్బర్లో ఉందనుకోండి, లంగర వేసి ఉంటారు కదా, అప్పుడు చాలా సేఫ్ ఉంటుంది, దానికి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఎప్పుడైతే అది సముద్రంలోకి వెళ్తుందో అది ఫేస్ అవ్వాల్సింది కెరటాలని ఫేస్ అవుతుంది, అప్పుడప్పుడు పెద్ద పెద్ద తుఫాన్లు ఫేస్ అవుతుంది, పెద్ద పెద్ద రాళ్ళని ఫేస్ అవుతుంది, ఎన్నో డేంజర్స్ ఫేస్ అవుతూ తన గమ్యం వైపు అది ప్రయాణిస్తుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, మన యొక్క ఫ్రెండ్షిప్ కూడా అలానే ఉంటుంది. అది కూడా ఒక షిప్ లాంటిది అనమాట. కేవలం మామూలు ఫ్రెండ్షిప్ చేసాం, హలో హాయ్ వరకు అంటే అది ఒక విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫ్రెండ్షిప్ లో రిస్క్స్ తీసుకొని ఆ ఫ్రెండ్షిప్ ఒక వాల్యూ ఇవ్వాలి, ఆ ఫ్రెండ్షిప్ ఒక అర్థం ఇవ్వాలని ఎప్పుడు మనం ప్రయత్నిస్తామో అప్పుడు తప్పకుండా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. షిప్ ఎలా అయితే ఎన్నో ఎదుర్కొంటుందో అలాగే ఈ జీవితం అనే ఈ సాగరంలో ఈ అన్ని బంధాలతో కూడాను ఒక ఫ్రెండ్షిప్ జోడించాలి అంటే మాత్రం అలాంటి ఎన్నో తుఫాన్లు మనం ఎదుర్కోవాలి. కానీ హార్బర్లో ఉంటే షిప్ సేఫ్గా ఉంటుంది, సముద్రంలోకి వెళ్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మనమంటూ మనం ఉంటే సేఫే, ప్రాబ్లం లేదు. కానీ షిప్ అన్నది అందుకు పుట్టలే, హార్బర్లో ఉండడానికి పుట్టలే, తనకంటూ ఒక గమ్యం చేరడం వరకు పుట్టింది. అలాగే మన జీవితం కూడా ఏదో మన మట్టుకు మనం బ్రతుకుతామన్న జీవితం అయితే మాత్రం మనలో ఉండకూడదు. మనం 10 మందికి ఉపయోగపడాలంటే దాంట్లో ఈ బంధాలన్నీ ఉంటాయి. ఈ బంధాలన్నీ ఉండేటప్పుడు దానికంటూ ఒక ఫ్రెండ్షిప్ అవసరం. అలాగే ఈ ఫ్రెండ్షిప్ అన్నది మనకు కావాలనుకుంటే మాత్రం ఇవన్నీ ఫేస్ అవ్వాలన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడాను ఈ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వాలి అంటే ఫ్రెండ్స్, ఎలా అయితే ఆ షిప్ గాలిని ఎదుర్కొంటుందో, తుఫాన్ని ఎదుర్కొంటుందో, ఎలా అయినా తన గమ్యం వైపు తను ప్రయాణిస్తూ వెళ్తుందో, అలానే మన జీవితంలో కూడా అదే షిప్ ప్రయాణిస్తున్నప్పుడు ఫ్రెండ్స్, ఒక పెద్ద రాయి వచ్చింది అనుకోండి, షిప్ రూట్ మార్చేస్తుంది అనమాట. అలాగే మన జీవితంలో కూడా కొన్ని రిలేషన్స్ వస్తాయి, ఆ ఫ్రెండ్షిప్ పనికిరావు అనుకోండి, వాళ్ళతో వైరం వద్దు, మనం పక్కకు తప్పుకొని వెళ్ళిపోవడమే మంచిది మిత్రమా. అలాగే షిప్, ఫ్రెండ్షిప్ ఈ రెండు కూడాను ఈ ప్రపంచంలో సేఫ్గా మాత్రం ఉండవు. ఈ రెండిట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. షిప్ సముద్రంలో సేఫ్గా లేదు, ఫ్రెండ్షిప్ ఈ సంసార సాగరంలో సేఫ్గా లేదనమాట. అందుకని ఈ రెండు కూడాను ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి మాత్రమే ఉంటాయి కనుక, సో మీట్ ఆల్ ఛాలెంజెస్ ఫర్ ఫ్రెండ్షిప్ అన్నదే నా విధానం అనమాట. మీ అందరికి కూడా నేను అదే చెప్తాను అనమాట. ఫ్రెండ్షిప్ అంటేనే ఛాలెంజెస్ ఉంటాయి, ఫ్రెండ్షిప్ అంటేనే దాంట్లో ఉన్న టేస్ట్ కావాలంటే మాత్రం అవన్నీ ఫేస్ చేయాలి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అన్ని రిలేషన్స్, మిగతా రిలేషన్స్ అన్నిటికి కూడా కారణం, అక్క చెల్లెల రిలేషన్, అమ్మ రిలేషన్, అన్ని రిలేషన్స్కి ఒక కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా ఒక మనిషి అంటే ఒక మనిషికి ఆత్మీయంగా పూర్తిగా మనస్ఫూర్తిగా ఒక బంధింపబడతామంటే కేవలం అది ఫ్రెండ్షిప్ మిత్రమా. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్ షిప్, దట్ ఈస్ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై.